తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన తేదీ ఖరారైంది. డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నర్సంపేట జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఆ జిల్లాలో ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సీఎం భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన తేదీ ఖరారైంది. డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నర్సంపేట జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఆ జిల్లాలో ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సీఎం భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన డిసెంబర్ 1 నుంచి మొదలు కానుంది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మొదటగా సర్పంచ్ ఎన్నికలు ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ వచ్చి నామినేషన్లు కూడా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి 11వ తేదీ నుంచి సర్పంచ్ ఎన్నికలు. సో ఎన్నికల దృష్ట్యా కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న మహబూబ్నగర్ జిల్లా మక్తల్, అలాగే డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, డిసెంబర్ 4న ఆదిలాబాదు, డిసెంబర్ 5న నర్సంపేట, అలాగే డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో పాటు ఉమ్మడి జిల్లా వేదికగా బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఆ జిల్లాకి ఈ 2 ఏళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, అలాగే చేయబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశాలు, సభలు అనేది కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు బూస్టింగ్ అని చెప్పుకోవచ్చు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.